బిగ్ బాస్ సీజన్ 9ని రసవత్తంగా మార్చడానికి మార్పులు చేర్పులు రిపేర్లు తెగ జరుగుతున్నాయి. అగ్ని పరీక్షతో 6గురు సామాన్యులు హౌస్లోకి పంపి రొటీన్కి భిన్నం అనిపించారు. కానీ వాళ్ళు హౌస్లోకి వెళ్ళిన తర్వాత తుస్సుమనిపించారు. మా సపోర్ట్ సామాన్యులకే అని అన్న ఆడియన్స్ వారం తిరిగేసరికి ఇది యాడ దొరికిన సంతరా బిగ్ బాస్ అని తల కుట్టుకుంటున్నారు. అయితే ఈ చివరి నుంచి వారంలో కాస్త ఉపశమనం ఉండబోతుంది. ప్రియా శెట్టి, దమ్ము శ్రీజ నామినేషన్లకి రావడంతో అబ్బా సాయిరామ్ వీళ్ళిద్దరూ ఒకేసారి డబుల్ ఎలిమినేషన్ చేసి పారేస్తే బిగ్ బాస్ సీజన్ 9కి పట్టిన దరిద్రం పోతుంది అన్నంతగా ఆగ్రహంతో ఉన్నారు బిగ్ బాస్ లవర్స్. అయితే హౌస్ కి కెప్టెన్ గా ఉన్న ధమాల్ పవన్ తనకి లభించిన కెప్టెన్సీ పవర్ తో శ్రీజ దమ్ముని నామినేషన్ నుంచి తప్పించి వారి ఆగ్రహాన్ని రెట్టింపు చేశారు. ఇలాంటి తరుణంలో బిగ్ బాస్ షోకి వస్తున్న ఆడియన్స్ రెస్పాన్స్ ని గమనించిన నిర్వాహకులు కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. అదే బిగ్ బాస్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు. ఇది కూడా ఈ వారంలోనే ఈ బుధవారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్ లోకి ప్రవేశించబోతున్నారు. హౌస్ లో ఎవరైతే వేస్ట్ కంటెస్టెంట్ ఉన్నారో వాళ్ళందరినీ సాగనంపి కొత్త కంటెస్టెంట్ తో హౌస్ లో కొత్త కంటెంట్ ఇవ్వబోతున్నారు. దీనికి అనుగుణంగా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ప్రతిభ చూపిన వాళ్ళని మిడ్ వీక్ హౌస్ లోకి పంపించబోతున్నారు. అలా ఈ వారంలో నాగప్రసాద్, దివ్య నిఖిత, సకీబ్ ఈ ముగ్గురిని అగ్ని పరీక్ష కంటెస్టెంట్ ని హౌస్ లోకి పంపించబోతున్నారనే అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ చూసి ఉన్నాం, కానీ మిడ్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ చూడలేదు. తొలిసారి బిగ్ బాస్ హౌస్ లోకి మిడ్ వీక్ వైల్డ్ కార్డు ఉండబోతున్నాయి. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్ అంటే నేరుగా హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్ అయ్యేవారు. కానీ ఈ సీజన్ రణరంగం కాబట్టి దీనికి తగ్గట్టుగానే ఉంది. ఈ వైల్డ్ కార్డ్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్ళిన నాగప్రసాద్, దివ్య నిఖిత, సకీబ్ ఈ ముగ్గురు డైరెక్ట్ కంటెస్టెంట్ కారు. వైల్డ్ కార్డ్ గా వెళ్ళి వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటేనే కంటెస్టెంట్ అవుతారు. ఇప్పటి వరకు వాళ్ళు పోటీదారులు మాత్రమే. అంటే వీళ్ళు హౌస్ లోకి వెళ్ళి ఒక రోజు మాత్రమే ఉంటారు. వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన వాళ్ళలో ఒకరు మాత్రమే హౌస్ లో ఉండడానికి అర్హత సాధిస్తారు. ఈ సెలక్షన్ అనేది 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ప్రతిభ ఆధారంగా నేరుగా బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అర్హత ఇస్తారు. 2, హౌస్ మేట్స్ వీళ్ళకి ఓటింగ్ ద్వారా ఎంపిక చేయొచ్చు. ఇలా ఈ వారం మిడ్ వీక్ ఈ ముగ్గురు నుంచి ఒకరు మాత్రమే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అర్హత సాధిస్తారు. ఈ ప్రాసెస్ 4వ వారం కూడా జరగవచ్చు. మొత్తం 42 మంది అగ్ని పరీక్ష పోటీదారుల్లో మరో ముగ్గురిని సెలెక్ట్ చేసి వారి నుంచి మరొకరిని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి పంపొచ్చు. ఇక 5వ వారంలో నేరుగా హౌస్ లోకి వెళ్లి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి కాబట్టి 3rd వీక్ ఒకరు, 4th వీక్ మరొకరు, మిగిలిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలు 5వ వారంలో ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ సీజన్ 9ని రసవత్తంగా మార్చబోతున్నారు. మొత్తానికి బోరింగ్ అనిపించే కంటెస్టెంట్ ని మాత్రం హౌస్ నుంచి ఏదో విధంగా పంపించే ప్లాన్ లో బిగ్ బాస్ టీం ఉంది.